అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారిని మిమ్మల్ని చులకనగా చూసినా సరే ఈరోజు మీ వ్యాపారం మరి అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. తను వచ్చినా కూడా మీరు మాత్రము మీ దృష్టిని మీ వ్యాపారం పైననే కొనసాగించాలి. మీ స్వార్థాన్ని పరిగణించవద్దు. ఒకరి కుటుంబ సమస్యతో మీరు బాధపడుతూ ఉంటారు. ఆదాయం పెరగడంతో సంతోషం పెరుగుతుంది. మొదట ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దాన్ని కదిలే స్థిరమైన అంశాలను ఈ స్వాతంత్రంతో తనిఖీ చేయాలి. ఈరోజు మీకు కొన్ని లావాదేవీల పరంగా జాగ్రత్తలు తీసుకునే రోజు అవుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండటం ద్వారా ఈరోజు వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం అవుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కేసులో మీరు మీ తండ్రితో సంభాషించాల్సి వస్తుంది. అది మీకు మంచిగా ఉంటుంది. ఫీల్డ్లోని సహోద్యోగుల నుండి ఏదైనా సహాయం అడిగితే మీరు కూడా అదే మరి చాలా తేలికగా పొందగలుగుతారు. కుటుంబ సభ్యులు మీ పనికి మద్దతు ఇస్తారు. ఈరోజు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరిస్థితిని పొందవచ్చు. మీరు దాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు. ఆదాయ మూలానికి మీద శ్రద్ధ చూపుతారు. కొంత గందరగోళం కారణంగా సమస్యలు ఉంటాయి. విద్యార్థులు తమ అధ్యయనాల్లో వారి సీనియర్ల నుండి గురువులకు పూర్తి మద్దతు పొందుతారు. కొంత పని కారణంగా మీరు ఒక ప్రయాణానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక సహనం మరియు ఓర్పుతో ధైర్యంతో పనిచేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. పెరుగుతున్న ఖర్చులను అరికట్టండి, లేకపోతే అవి మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తాయి. ముఖ్యమైన పనిపై మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దయచేసి మీ తల్లిదండ్రులను మాత్రం తప్పకుండా సంప్రదించండి, లేకపోతే తర్వాత సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఈరోజు వ్యాపారాలు ఏదైనా మార్పు గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించవద్దు. ఈరోజు ప్రజలు చాలా కాలంగా ఆపివేసిన పనులను పూర్తి చేయడానికి ఒక రోజు అవుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు స్పృహలో ఉండాలి. ఎందుకంటే వారు దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే మళ్ళీ అవి బయటపడతాయి. మీకు ఈరోజు లక్కీ సంఖ్య 77, లక్కీ కలర్ రేగు. పరిహారంలో శివలింగానికి బెల్లం కలిపిన నీటితో అర్ఘ్య ప్రదానం చేయడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. మీ దోషాలు కూడా పరిహారం అవుతాయి. 7 బ్రాహ్మణులకు అన్నదానం చేయండి. పప్పు ఉప్పు దానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.